హాయ్ అండి. అందరికీ నమస్తే. కొబ్బరి పాలు, కాజులు వేసుకొని గుమగుమలు ఆడిపోయే కమ్మటి కొబ్బరి పలావ్ చేసుకొని కారం కారంగా చాలా టేస్టీగా ఈ పన్నీర్ ఫ్రై చేసుకొని తిన్నారంటే ఏ బిర్యానీ కూడా దీని ముందు పనికిరాదు. అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత గుప్పెడు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము కొంచెం పుదీనా, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఇలా వేయించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఒక 2 మినిట్స్ మనము ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మనము కలుపుకోవడం వల్ల ఈ కొబ్బరి పలావ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 4 కప్పుల రైస్కి 3 కప్పుల కొబ్బరి పాలు, 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ బాగా కలుపుకోవాలి. తర్వాత మనము టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మనము ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మనకి ఉడికిన తర్వాత ఒకసారిగా మనము కలుపుకోవాలి. ఇలా ఒకసారిగా మనము కలుపుకున్న తర్వాత మనకి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే కొబ్బరి పులావ్ మనకి రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, చాలా పొడి పొడిగా చాలా ఈజీగా చేసుకునే కొబ్బరి పులావ్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.